మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాలము పరిశుద్ధ లేఖనములో నుంచి నిర్గమకాండము 32వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాం. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలిగిన నేమో అనెను. ఇక్కడ మీరు గమనించినట్లయితే దైవజనుడు మోషే ప్రజలందరూ పాపము నిమిత్తము దేవుని పర్వతమునకు ఎక్కినట్లుగా రాయబడి ఉంది. ఇక్కడ ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలుగునేమో అనెను. దేవుని మందిరానికి పర్వతం, దేవుని సన్నిధి, దేవుని మందిరం సూచిస్తూ ఉంటాయి. దేవుడి మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ప్రాయశ్చిత్తము చేయబడిన వారై ఉన్నారు. ప్రాయశ్చిత్తం అంటే మనుషునికి దేవునికి మధ్యలో పాపం ఉంది. మనిషినికి దేవునికి మధ్యలో పాపం ఉంది. ఈ పాపము మనిషి దేవునికి సమీపము కాలేకపోతుంది. ఈ పాపమును ఒప్పుకోగలిగితే, ఒప్పుకునేవాడు మనిషి, ప్రాయశ్చిత్తము చేయవాడు దేవుడు. ప్రాయశ్చిత్తం కలగాలి, క్షమించబడాలి. మనం దేవుని మందిరానికి వచ్చింది, దేవుని మందిరములో నడిచేది, దేవుని మందిరానికి వెళ్ళేది, యేసుక్రీస్తుని అంగీకరించింది దేనికనంటే మనిషి జీవితంలో పాపం ఏలుబడి చేయకు. అందుకని వాడికి చప్పున దేవుడు మందిరానికి వచ్చేది. ఎందుకంటే 6 దినాలు పనిచేసి 7వ దినం ఎందుకు రమ్మంటున్నాడంటే, సంవత్సరానికి ఒకసారి రండి, 6 నెలలకు ఒకసారి రండి, నెలకు ఒకసారి రమ్మని చెప్పట్లా. ప్రతి 6 రోజుల తర్వాత 7వ దినము దేవుని సన్నిధికి రావాలి. ఎందుకంటే ఈ 6 దినాలలో కొన్ని తెలియని కొన్ని పాపములు వెంబడిస్తుంటాయి. తిరిగి 7వ దినము దేవుని వాక్యమును బట్టి మరికొన్ని పాపములు పడుకోకుండా ప్రాయశ్చిత్తము చేయబడిన అనుభవాలు సూచిస్తుంటాయి. అందుకని దేవుడి మందిరములోనికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరము ప్రాయశ్చిత్తము చేయబడిన అనుభవంలోనికి రావాలి. ఇదే నిర్గమకాండములో 31లో మీరు చదవచ్చు. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యా, ఈ ప్రజలు గొప్ప పాపము చేసితిరి దేవుణ్ణి వేడుకోండి. ఈ గొప్ప పాపం ఏంటంట? దేవునికి విరోధముగా హేయమైనది చేసుకొని పెట్టుకున్నారు. అక్కడ దేవునికి హేయమైనది చేసుకొని పెట్టుకునటం వలన గొప్ప పాపం చేశారు. కాబట్టి అక్కడ కొన్నిసార్లు దేవుడికి కూడా కొన్ని కోపము రేపబడినట్లుగా కనపడుతుంది. హేయమైనవి చేయటం మీ జీవితంలో చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొద్దకు రావాలి. మీరు ప్రాయశ్చిత్తము చేయబడిన వారయ్యుండు. మోషే ప్రజల నిమిత్తం వేడుకుంటున్నాడు. అంతేకాదు రోమాపత్రికలో 4వ అధ్యాయము 7వ వచనములో మీరు చదివితే, ఏలయనగా తన అతిక్రమ క్రియలకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. పాపాన్ని దాచుకున్నవాడు ధన్యుడు కాదు. అదే పాపములో ఉండి భక్తి చేస్తున్నవాడు ధన్యుడు కాదు. అదే దోషములో ఉండి చేస్తున్నటువంటి వారు ధన్యులు కాదు. దాన్ని తెలుసుకొని వాక్యం చెప్తున్న మాట, తన అతిక్రమమునకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రాయశ్చిత్తము చేయబడాలి. దేవుని మందిరానికి వచ్చేది ప్రాయశ్చిత్తము చేయబడాలి. నీ నిమిత్తం, నీ పిల్లల నిమిత్తం, నీ కుటుంబం నిమిత్తం. అందుకే కదా యోబును మనం చూస్తే ప్రతి అరుణోదయము తన నిమిత్తం, తన పిల్లల నిమిత్తం, తన పనివారి నిమిత్తం ప్రాయశ్చిత్తముగా దహన బలులు, దేవునికి ప్రత్యేకమైనటువంటి బలులు అర్పించేటువంటి ప్రతి అరుణోదయము యోబు చేస్తున్నటువంటి పనులు అవే. ఈరోజు మనం ఇక్కడ కూడా తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. దేవుడి కార్యాలు అక్కడే ఉన్నాయి.
ప్రాయశ్చిత్తము చేయబడితే దేవుడి కార్యములు మనం చూడగలుగుతారు ప్రతి ఒక్కరు కూడా. మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనం చదివితే, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకున్నట్లుగా ఈ సంగతులు మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది అయి తండ్రి యొద్దకు మనకునున్నాడని మీరు జ్ఞాపకం చేసుకోలేదు. తండ్రి యొద్ద మనం ఉన్నామని మనకున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చెబుతున్న మాట ఏంటంట, ఈ పాపము చేయకున్నట్లు ఈ సంగతులు నేను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తు మనకున్నాడు, మీరు జ్ఞాపకం చేసుకో. పాపములో పడిన వారు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు ఆయన. కానీ అక్కడ పాపములు క్షమించబడిన తర్వాత, పాపములు కడగబడిన తర్వాత మరలా కొత్త పాపములు చెయ్యొద్దు, పడద్దు అందులో. అది వచ్చింది ఇక్కడ. పాపానికి ప్రాయశ్చిత్తము చేయబడి ఉన్నాం, మరలా తిరిగి ఆ పాపములు పడకూడదు, ఆ మురికి కోపములు పడకూడదని బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం చెప్తున్నమాట. ఎందుకంటే వాక్యంలో రాయబడినటువంటి విషయంలో అదే మొదటి యోహానులో 2వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, ఆయన మన పాపములకు శాంతికరుడై ఉన్నాడు. మన పాపముల నుండి మాత్రమే కాదు, సర్వలోకమునకు ఆయన శాంతికరుడై ఉన్నాడు. శాంతికరుడై ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయబడినటువంటి వారమై ఉండాలని లేఖనాలు మనల్ని హెచ్చరిక చేస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనములో చెప్పినటువంటి మాటలను బట్టి దేవుని యొక్క వాక్యము చెప్తున్న మాట, ప్రాయశ్చిత్తము కలిగిన వారముగా మనము దేవుని మందిరములో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం, కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్యము బయలు వెళ్ళుచు ఉండగా, యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకును మనం వెళ్ళెదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, ఆయన త్రోవలో నడుచుకుందుము అని చెప్పుకుందురు. రెండవ మాట మీరు గమనించాలి, దేవుని మందిరానికి వెళ్ళే వారిలో ఏం కలిగి ఉండాలంట, తన మార్గములు అక్కడ బోధిస్తున్నాడు ఆయన. ఆ మార్గములు మనం బోధించే విషయంలో ఆ చక్కగా మనం నడుచుకోవాలి. దేవుడు మందిరానికి వెళ్ళామంటే ఒకటి, మీరు చదివిన మాటలో ప్రాయశ్చిత్తము చేయబడాలి దేవుడి మందిరానికి వెళ్ళిన తర్వాత. రెండోది, ఇక్కడ ఆయన మందిరములో దేవుని వాక్యము మన మార్గాలు బోధిస్తున్నప్పుడు ఆ త్రోవలో మనము చక్కగా నడుచుకోవాలి. ఎందుకంటే మొదటి సమూయేలు గ్రంథములో 12వ అధ్యాయము 23వ వచనములో మీరు చదివితే, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానటం వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడినవుతాను, అది నాకు దూరమగును గాక అని చెప్పి, ఇదిగో శ్రేష్టమైన చక్కని మార్గము మనకు బోధించున్నాను. ఏంటిదంటే అక్కడ శ్రేష్టమైన చక్కని మార్గములు బోధిస్తున్నారు దేవుడు. ఆ మార్గములో మనం నడవాలి. సమూయేలు ప్రవక్త ఇక్కడ చెప్తున్నాడు, నా మట్టుకు నేను ప్రార్థన చేయటం మానితే దేవునికి నేను విరోధంగా పాపం చేసిన వాడనవుతాను. మార్గం చూపిస్తున్నాడు, ఇది చక్కని మార్గం, శ్రేష్టమైన చక్కని మార్గము మీకు బోధింతును. మంచి మాటలు చెప్తున్నాడు. అది మనం వినాలి. దేవుడి మందిరానికి వెళ్ళి ఆ మార్గములో మనం నడవాలి. ఆ మార్గములో మనము చక్కగా మనం నడుచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తున్న మాట అదే. హెబ్రీయులకు రాసిన పత్రికలో 25వ అధ్యాయములో 7వ అధ్యాయం 25వ వచనం, ఆయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణులుగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన యొద్దకు వచ్చే వారికి ఏం కలుగు చేస్తున్నాడంట, సంపూర్ణులుగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన యొద్దకు రావాలి, ఆయన యొద్దనే నిలవాలి. ఇక్కడ మరొక మాటలో మనం చూడొచ్చు, సంపూర్ణత రక్షణ ఉంది ఆయన దగ్గర, సంపూర్ణ రక్షణ ఉంది. మీరందరికీ తెలుసు, లూకా సువార్తలో 10వ అధ్యాయం 30వ వచనంలో మనం చదివితే, యెరూషలేములో సంపూర్ణ రక్షణ ఉంది, కానీ ఈ మనిషిని చూస్తే యెరూషలేములో నుండి వెరుకోకి వెళుతున్నాడు.
సంపూర్ణ రక్షణ వదిలిపెట్టేసి తిరిగి లోకం వైపు తిరిగినట్లుగా యెరికోలోకి వెళ్తున్నటువంటి విషయంలో మీరు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెలుచు ఉండగా దొంగల చేతిలో చిక్కుకొని వాడు తన బట్టలు దోచుకొని అతన్ని కొట్టి గాయపరిచి కొనోపురుతో పడించాడు. అర్థమైందండి? దేవుడి మందిరానికి వెళ్ళుదాము రండి. అక్కడ ఏం జరుగుతుందంటే మనకి రక్షణ, మనకి సంపూర్ణ రక్షణ ఉంది. అక్కడ కాదని వెళ్ళిపోయినటువంటి ఈ వ్యక్తికి ఏం కలుగుతుందంటే అక్కడ మీరు చూస్తే దెబ్బలు, గాయాలతో పడిపోయాడు. చాలామంది జీవితంలో చూడండి, ఎక్కడికన్నా వెళ్దామంటే రెడీ, తండోపతండాలుగా వచ్చేటువంటి పరిస్థితులు కనపడతాయి. దేవుడి మందిరానికి వెళ్దామంటే అసలు దేవుడి మందిరానికి ఎక్కటానికి వాళ్ళ కాళ్ళు ముందుకు రాదు. చాలామందికి కుటుంబాలతో కలిసి రారు. ఆ పిల్లలు కూడా చూడండి, ఎక్కడికైనా ఊరు ప్రయాణాల్లో ఈ సీజన్లో చూస్తే చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని మందిరానికి ఎక్కి రావటం వలన మనకేం కలుగుతుందంటే సంపూర్ణ రక్షణ ఉంది. అక్కడ సంపూర్ణ రక్షణ ఉంది. పేతురు మొదటి పత్రిక 2వ పత్రికలో 1వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే ఏలయనగా మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశించు మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. ఎక్కడికంట? నిత్య రాజ్యములోనికి ప్రవేశించటానికి దేవుడు మనకే సమృద్ధిగా అనుగ్రహించాడు. కాబట్టి దేవుని మందిరమునకు రావలసిన వారిలో మొదటిగా ఉండవలసింది ఏంటంటే వారు ప్రాయశ్చిత్తము నొందిన వారై ఉండాలి. ప్రాయశ్చిత్తము నొందిన వారై ఉండాలి. దేవుని మందిరములోనికి వచ్చేటువంటి వారిలో వాక్యం చెప్తున్నటువంటి మాటలో ఏమై ఉన్నదంటే పాపములు ఒప్పుకున్న వారై ఉండాలి. పాపములు ఒప్పుకోగలిగితే దేవుడు మనల్ని శాంతికరుడుగా ఉన్నాడు. దేవుని యొద్దకు వచ్చేవారిలో మనము ఏమి నేర్చుకోవాలంటే చక్కని మార్గం బోధిస్తున్నాడు. ఆ చక్కని మార్గములో నడుచుకున్నటకు మనం సిద్ధపడాలి. దేవుని యొద్దకు వచ్చే వారిలో ఉండవలసినది ఏంటంటే వాక్యం ఇక్కడ చెబుతున్న మాట, రక్షణ, సంపూర్ణమైన రక్షణ మనకి ఉంది. కాబట్టి అవి కలిగిన అనుభవాల్లో మనం ఉండాలి. దేవుని విషయంలో మనము సంపూర్ణులు కాకపోతే ఇవి మనము చూడలేము. కాబట్టి ఏ పాపములు, ఏ లోపములు, ఏ దోషములు ఉన్నాయో ప్రాయశ్చిత్తము చేసుకో. దేవుడు నిన్ను అన్ని విషయాల్లో, నీకు, నీ కుటుంబానికి రక్షణ, చక్కని మార్గము బోధిస్తున్నాడు. పరలోక రాజ్య వారసులుగా ఉండటానికి దేవుడు మనల్ని నియమించి ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరిచారు. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, యాకోబు దేవుని యొద్దకు వెళుదాము రండి. అక్కడికి వచ్చిన వారు ప్రాయశ్చిత్తము నొందినవారు. మీ బలిపీఠం యొద్ద ప్రాయశ్చిత్తము నొంది పాపము నుంచి విడిపించండి. చక్కని మార్గం బోధిస్తున్నారు. రక్షణ మార్గములో నడవమని చెప్తున్నారు. ప్రభువా, ఇదిగో నా ప్రభువా, మీరు అప్పగించినటువంటి దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన రక్షణ కలిగి ఉండటానికి అయా సామర్థ్యత కలిగిన వారుగా ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధికి వస్తున్న వారిని మీ చేతులకు అప్పగిస్తూ మీ సన్నిధికి నడిపించండి. వెనకపడిపోయారేమో, రక్షణ పొందుకొని వెనకబడిపోయారేమో, దేవుని నమ్ముకొని వెనకబడిపోయారేమో, అట్టి వారందరినీ వారి కుటుంబాలతో కలిసి మీ మందిరానికి వచ్చే వాడుక వారి జీవితంలో నెరవేర్పు జరిగించి చక్కగా మిమ్మల్ని వెంబడించి మీ మాటల ప్రకారముగా వాళ్ళ కుటుంబాల్లో సరిచేసుకొని, ఆత్మీయతను సరిచేసుకొని ప్రార్థన జీవితము కలిగి ఉండటానికి పరిపూర్ణతలోనికి నడిపించమని యేసుక్రీస్తు నామములో వారం వారం మీ సన్నిధిలో కనపడేటట్లు, మీ సన్నిధిలో బోధించే ప్రతి మాట చక్కగా విని తమ జీవితాన్ని సరిచేసుకునేటట్లుగా కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధ వందనాలు తెలియజేస్తున్నాం.